మాకు బియ్యం అక్కర్లేదు, ఇంకెప్పుడు తీసుకురాకండి. మా బతుకులు మేమే బతుకుతామని ఆయన చెప్పమన్నారు. గజా మీ బతుకులు మీరే బతుకుతారా? బతుకు మన చేతికి మసి కాకుండా వీడు చావాలి. బండి కట్టేసిన మాస్టర్ తల ఈ బండకు తగిలి ముక్కలు ముక్కలు కావాలి. అందరూ జాగ్రత్తగా వినండి. మమ్మల్ని ఎదిరించిన వాళ్ళందరికీ ఇదో గొప్ప గుణపాఠం కావాలి. వదలండి బండి. బండి వదలండ్రా. వదులు వదులమ్మా. మమ్మల్ని నాన్నని ఏం చేయకండి, ఈ బియ్యాన్ని మేము తీసుకుంటాం. బుద్ధిమంతుడు. నిజమైన ఇల్లాలంటే నువ్వే ఇలాగే ఉండాలి. నీ పెళ్ళాం పిల్లాడి వల్ల నువ్వు బతికిపోయావురా. ఆ బియ్యం మూట వాళ్ళ ఇంట్లో పడేసి లెక్క రాసుకురంట్రా. ఏంటండి, ఏమిటి దౌర్జన్యం? ఇది నీకు కొత్త గాని ఈ ఊరికి ఇలాంటి మామూలు. వాడి అహంకారానికి తలవంచకపోతే బ్రతుకు తెరి ఉండదు, ఎదిరిస్తే బతికే ఉండదు. వాడిచ్చిన బియ్యాన్ని మొదటి నుంచి మీరు తీసుకోకుండానే ఉండాల్సింది. అలా తీసుకోవడం వల్ల మీకు తెలియకుండా మీరే వాడికి బానిసలైపోతున్నారు. చదువుకున్నవాడు మీరు కూడా తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకుని ఏం చేయగలరు? మేము తీసుకోకపోయినా వాళ్లే బలవంతంగా తీసుకునేలా చేస్తున్నారు. వద్దంటే చూసావుగా. చూస్తాను. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్ళాను. నీకెందుకు గొడవ? మీ అన్నయ్య కూడా ఒళ్ళు లేదు, నువ్వు ఇంటికెళ్ళు. నాకేం భయం లేదు మాస్టారు. నేను ఇప్పుడే ఈ విషయం మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏమిటి, రంగారావు అంతటి మంచి మనిషి ఇలా చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మించి గొంతుకోవడమే సార్ వాళ్ళ లక్ష్యం. ఇలాంటి అధికారులైనా ఈ విషయంలో కల్పించుకోకపోతే ఎలా? చూడమ్మా, ఆయన ఈ ప్రాంతంలో ఉండటం వల్లే నేరాలు లేక దొంగతనాలు లేక మా సెల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ ఊళ్ళో నా 3 ఏళ్ల సర్వీస్ లో నాకు వచ్చిన మొదటి కంప్లైంట్ ఇదే. కానీ నీ ఒక్క కంప్లైంట్ చాలదు. ఈ విషయం మీద ఊళ్ళో వాళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇస్తే గానీ నేనే చర్య తీసుకోలేదు. తప్పకుండా ఇప్పిస్తాను సార్. మీరు ఆ రంగారావు పలుకుబడికి తల వంచకుండా వాడు చేసిన అన్యాయాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాడి చేతులకు బేడీలు వేస్తానంటే ఊరందరి చేత రేపే కంప్లైంట్ ఇప్పిస్తాను. ఏంటి, ఎవరు కనబడటం లేదు? ఆ మట్టిని ఊరే ఖాళీ చేసేసినట్టుంది. ఏమిటి, ఇంకా బస్తాలు దించలేదు? ఏమిటో ఈ రోజు బియ్యం తీసుకోవడానికి ఎవ్వరూ రావడం లేదండి. వైష్ణవ మాయతో వంకాయలు మాయమైపోయినట్టు ఆ మట్టిని అంతా మాయమైపోయారు. మనం ఈ బియ్యం ఖాతా పేరిట వాళ్ళ కొంపలకి ఎసరు పెడుతున్నామని చెప్పేసేసి ఎంచక్కా వాళ్ళందరికీ తెలిసిపోయినట్టుందండో. గజ అయ్యా, అందరి ఇళ్ల ముందు బియ్యం బస్తాలు పెట్టించు, వాళ్లే తీసుకుంటారు. ఆ రోజులు పోయాయి. మీరు ఆ బస్తాలు ఇక్కడ పెట్టినా సరే ఎవరూ తీసుకోరు. మీరు చేస్తున్నదంతా వాళ్లకు తెలిసేలా చేశాను. మీ నాటకాలకి సాగవు. నువ్వేనా వీళ్ళకిదంతా నేర్పిన నాయకురాలి? చదువుకున్న దానివి కదూ, ఆ మాత్రం చురుకుండాల్సిందే. అయినా నువ్వు శవంగా మారే ముందు ఈ జనానికి కూడా ఒక్క అవకాశం ఇస్తా. గజ, అందరికీ చెప్తున్నాను, బాగా వినండి. మీ అందరి మంచిని ఆశించి ఎవరైతే మమ్మల్ని ఎదిరిస్తున్నారో ఆమె బ్రతుకుండాలంటే మర్యాదగా నేను 10 లెక్క పెట్టేలోగా ఎవరి ఇంటి ముందున్న బియ్యం వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళండి, లేదా దీన్ని కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను. నా కోసం మీరెవరూ భయపడకండి. వీళ్ళు నన్నేమీ చేయలేరు.
వీళ్ళెంత దౌర్జన్యం చేసినా మీరు మాత్రం ఆ బియ్యం ముట్టుకోకండి. ఎవరు బయటికి రాకండి. 1 2 3 4 5 6 ఏమండి తీకండి, మిమ్మల్ని బ్రతిమాలుతాడు. 7 నాకేం కాదండి, నన్ను నమ్మండి. 8 మీ కాళ్ళు పట్టుకుంటానండి. వెళ్ళండి, ఆ పిల్లని చంపేస్తారు. పాస్టర్ గారు, పాస్టర్ గారు దయచేసి తీయకండి. నేనేమైనా పర్వాలేదు. పాస్టర్ గారు 9 ఏమండి ఏమండి తీసుకోకండి, నా మాట నమ్మండి. 10 దాన్నేమీ చేయకండి. దానికి ఏమీ తెలీదు, అందుకు ఎదిరించి మాట్లాడింది. దాన్నేమీ చేయకండి. దాని తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దాన్నేమీ చేయకండి. లక్ష్మి! చిన్న నువ్వా? నాన్న, నిన్ను ఎదిరించడానికి ఏ మగాడు ముందుకు రాకపోయినా ఒక ఆడదింత ధైర్యం చేసిందంటే ఆమె తెగింపుకు నేను అభినందిస్తున్నాను. చిన్న, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాన్న, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసమేగా. పేదవాళ్ళ కడుపులు కొట్టి సంపాదించడం మనకు మంచిది కాదు. చిన్న, నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. అది పోగొట్టుకోకు. నేను మీ మీద చాలా గౌరవం పెంచుకున్నాను. మీరు అది పోగొట్టుకోకండి. ఈ ఊరి ముందెందుకు, ఇంటికి పద. ఊరి సమస్య తెలియక నేను ఇంటికి వచ్చేది. కానీ ఒక్కటి మాత్రం నిజం, వీటన్నిటికీ మీరు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. మా నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. పదండి. నిన్ను చదివించింది మొండితనంగా ఇలాంటి గొడవల్లో తలదూర్చడానికి కాదు. ఇందుకోసమే నీ చదువు అయితే అసలు నువ్వు చదువుకోకుండానే ఉండాల్సింది. ఏమిటో నేను మాట్లాడేది? చెడుని ఎదిరించాను, అది తప్ప? అసలు ఇన్నాళ్ళు ఇలాంటి దౌర్జన్యం ఈ ఊళ్ళో జరుగుతూ ఉంటే నీలాంటి సమర్థుడు చేతులు కట్టుకుని ఊరికే ఉండడం నా దృష్టిలో పిరికితనం అనిపిస్తోంది. లక్ష్మి, నేను చదువుకున్న చదువు నువ్వు చదువుకుని వాడిని ఎదిరించుంటే నేను ఇంతకంటే సంతోషించుండేదాన్ని. లక్ష్మి, నిన్ను తల్లి తండ్రి లేరని పువ్వుల్లో పెట్టి పెంచుకొచ్చానమ్మా. నిన్ను వాళ్ళ తుపాకీలకి బరి చేయడానికి కాదు. నేనెవరిని ఎదిరించకపోయినా, తెగించి అన్యాయాన్ని తెగనరకపోయినా కారణం నా రక్తంలో పిరికితనం కాదమ్మా, నా గుండెల్లో బాధ్యత. అసహాయమైన నా చెల్లెలి జీవితం నా భుజాల మీద ఉందమ్మా. నేను వాళ్ళని ఎదిరించి నాకేదైనా జరిగితే నా పౌరుషమే మిగులుతుంది, కానీ నీ జీవితానికి ఆధారం ఎవరుంటారమ్మా? చూడు, నీకేదైనా అయితే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉండడమ్మా. వాడు దుర్మార్గులు, ఎంతకైనా తెగించిన వాళ్ళమ్మా. ఇంకెప్పుడు వాళ్ళతో పంతాలకు దిగనని ప్రమాణం చేయి. అమాయకుల కష్టాలు చూసి తిరగబడ్డాను, కానీ అన్నయ్యను కష్టపెట్టాలని కాదు. ఇంకెప్పుడు నేను బాధ పెట్టన్నయ్యా. చూడమ్మా, ఈ రోజు నువ్వు కాలేజీకి బయలుదేరు. నా మాట విను. అలాగే. 5-10 బాబు, 5-10, 5-10. తొందరపడకండి, తోసుకోకండి. క్యూ. నేను ఇక్కడ చూసుకుంటాను గురుగారు, మీరు ఆడల వైపు వెళ్ళండి. 5-12 గేట్ దగ్గర ఉంటాను. 5-15 బాబు, 5-15. నాటకం వేస్తారు. నేను లేకుండా నాటకం ఎలా వేస్తాను చూస్తాను. నేనే లేకపోతే ఈ జనమంతా 5-15 బాబు, 5. అమ్మా! ఏంటయ్యా తోక తొక్కిన కొండ ముచ్చులు అరుస్తున్నావు? ఏం జరిగింది? నేను కొండముచ్చులు కాదు, ఈ నాటకం హీరోని. నేను వెళ్ళిపోతున్నాను. ఈ నాటకం జరగదు. జరగదంటే ఎలాగయ్యా? వాళ్ళందరికీ టికెట్లు అమ్మేశాను, నన్ను కూడా తంటారు. తనని అయినా సరే నేను వేషం వెయ్యను. వెయ్యవా? వెయ్యకపోతే వెయ్యకపోయావు. నాటకం ఆగిపోతున్నావు. నీ ముక్కు కోసి నీ చేతే మింగిస్తాను. నువ్వు హీరోవి కావు. కాను. నువ్వు ఈ టికెట్లు బ్లాక్ లో అమ్మి అకౌంట్ నాకు చెప్పు. 5-10, 5-10, 15. 5-15. లోపలికి వెళ్ళి విషయం కనుక్కొస్తాను. 5-15, 5-15, 5-15.
కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. ఇంకా నాటకం వేయడానికి గంట సేపే ఉంది. ఎందుకు హీరోతో గొడవ పెట్టుకున్నావు? చూడు ఇప్పుడు ఎలా జరిగిందో. ఎవరో ఒక ఆపద్బాంధుడు రాకపోతాడా, తలుపు పెట్టకపోతాడా? ఎవరో ఆపద్బాంధుడు వచ్చినట్టున్నాడు, తలుపు తడుతున్నాడు. చూస్తాను. నువ్వా? మన లపాకి సరిగ్గా రావాల్సిన సమయానికే వచ్చావే. సరిగ్గా కావాల్సిందే కనపడింది. పదండి. వద్దండి, ఆడంగులున్నారు. పర్లేదు రండి. ఆడంగులంటే నాకు సిగ్గండి. అంతా మనవాళ్లే, సిగ్గెందుకు? రండి రండి. జయ నమస్తే. లలిత నమస్తే. విజయ నమస్తే. విజయ లలిత నమస్తే. విజయ లలిత నమస్తే. రండి. ఏమిటండి అలా సిగ్గుపడిపోతున్నారు? మొన్న గెస్ట్ హౌస్ లో అదరగొట్టలేదు? ఒక్కడైతే పర్వాలేదండి, ఇంతమందితో అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఊపిరాడదు. కూర్చోండి. చెప్పండి. మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. మా నాటకంలో హీరో అనుకోకుండా మా గొంతు కోసేశాడు. గొంతు కోసాడా? నేనుండగా ఇంకొకరిని గొంతు కొయ్యనివ్వనుగా. ఆ? ఆ హీరోకి పరిస్థితి ఇచ్చే వచ్చాను. నాకన్నా హీరో ఎవరండి? ఆడేసేది నేనే వేస్తాను. మీరేస్తారా? మనమేం తక్కువ కాదు. కామిక్, ట్రాజిక్, డాన్సిక్, జైల్ యాక్టింగ్ మన స్పెషల్. మరి దేవదాసు? ఓ అది మా బాబాయ్ వేస్తాం. అద్దరు కొట్టేస్తాను. నేను దేవదాస్ సినిమా 200 సార్లు చూశాను. మీకు నచ్చి మీరు చాలు బాబోయ్ అని ఆపే వరకు యాక్టింగ్ చేసేస్తానే ఉంటాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. అయితే చెప్పండి, దిలుక్కుబార్ లాగా చేయాలా, ఏఎన్ఆర్ లాగా చేయాలా, రెండింటికి మధ్యలో ఎన్టీఆర్ లాగా చేయాలా? అది వచ్చి ఇన్నెందుకంటే అన్ని కలిపి నా అలాగే చేసేస్తాను. మీరు ఏదైనా చేసేలాగా ఉన్నారు. బయట జనం అలర్ట్ చేస్తున్నారు. త్వరగా వెళ్ళి మేక తీసుకోండి. అలాగే. ఇది మాత్రం ఒరిజినల్ తెప్పించండి. యాసం బ్రహ్మాండంగా కుదిరింది. మరి హారం దొరుకుద్దో లేదు? నువ్వెన్ని కొట్టుకున్నా మనం రావు. మనం కొట్టాల్సింది కొట్టాకే వస్తాం. అసలే దేవదాసు పాత్ర బరువైన పాత్ర, బాగా కొట్టాలి.